శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత శ్లోక సాధనకు స్వాగతం అండి. రోజు మనము మన జీవితంలో మన బలం ఎంత, మన బృందంలోని వారు ఎంత సామర్థ్యం కలవారు, నాయకుడిగా మన బాధ్యతలేమిటి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ శ్లోకంలో దాగి ఉన్నాయి. ఈరోజు అధ్యాయం 1, 7వ శ్లోకము. अस्माकं तु विशिष्टाये तानि बोधद्विजोत्तमा नायका मम सैन्यस्य సంజ్ఞార్థం తాం బ్రవీమితే. అంటే ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యునికి చెబుతున్నాడు, పాండవుల గురించి విన్నాం కదా, కానీ మా పక్కన ఉన్న వీరుల గురించి కూడా వినండి. నా సైన్యంలో ఉన్న గొప్ప నాయకుల పేర్లు చెబుతాను అంటున్నారు. ఇది యుద్ధానికి ముందు నాయకుడిగా ప్రదర్శించే ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. తన బృందాన్ని ప్రోత్సహించడంలో నాయకత్వ లక్షణాలు కనిపిస్తున్నాయి. తన గురువు పట్ల ద్విజోత్తమ అని గౌరవంగా సంబోధించడం ద్వారా వినయం వ్యక్తమవుతుంది. ఇది మనకు చెబుతోంది ఏమిటంటే, బలం గల వాళ్ళను గుర్తించి వారిని ప్రోత్సహించడం ఒక నాయకుడి ధర్మం. వివేకంతో పోటీ చేసే స్వభావం ఉన్నా అది అహంకారంగా కాకుండా సంయమనంతో ఉండాలి. జీవితంలో విశ్లేషణ, బృందాన్ని ప్రేరేపించడము, గురువు పట్ల గౌరవము, ఇవన్నీ విజయానికి మార్గాలు. ఈ ఒక్క శ్లోకంలోనే ఒక నాయకుడి మానసిక స్థితి, ప్రేరణ, బాధ్యత అన్నీ కనిపిస్తున్నాయి. మన జీవితంలోనూ అలాగే మన బలం తెలిసి మన బృందాన్ని నమ్మి ముందుకెళ్ళినప్పుడే విజయ మార్గం స్పష్టమవుతుంది. ఇలాగే ప్రతి శ్లోకాన్ని మన జీవిత పాఠంగా మార్చుకుందాము. మరిన్ని వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ శ్లోకం నుండి ఏమి తెలుసుకున్నారు, మీకు ఎలాంటి భావన కలిగిందో కింద కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.